సరే, ఎన్నికల సంఘం మొండిపట్టు సుప్రీం జలక్. ఎన్నికల సంఘం నిన్న వాళ్ళు రాష్ట్రాల ఎన్నికల అధికారులను ఎస్సీఓలను స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్లను పిలిచి వాళ్ళు జరిపారు. అక్టోబర్ నుంచి మొదలుపెట్టి దేశమంతా సర్ అని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరపాలి. ఈ జరపడానికి 2003 నాటి ఎన్నికల జాబితానే మనం ఆధారంగా తీసుకోవాలని అక్కడ నిర్ణయం చేశారు. అంటే బీహార్లో 20 ఏళ్ల కిందటివి తీసుకొని మీరు ఎలా చేస్తారండి? గత ఎన్నికల్లోనో లేదా అంతకుముందో చేసిన దాన్ని మీరు జాబితా ఆధారంగా తీసుకోవాలి. కానీ అందరూ ఆక్షేపించారు. కోర్టు దాకా కూడా వెళ్ళింది, సుప్రీంకోర్టు దాకా ఇంకా నడుస్తుంది కూడా. అయినా కానీ వాళ్ళ వైఖరిలో అయితే ఏమీ మార్పు రాలేదని నిన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. 2003నే మేము కొలబద్దగా తీసుకుంటాము. ఎక్కువ మంది దాన్ని ఇష్టపడుతున్నారంట. 2003 జాబితా చాలా బాగుంది అని చెప్తున్నారంట. తర్వాత బాగాలేవని ఎవరు చెప్పారంటే తర్వాత జరిగిన ఎన్నికలు సరిగ్గా లేవా, ఆ తర్వాత ఎన్ని ఎన్నికలు జరిగాయి, ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ వస్తున్నాయి. ఇంకా రెండో విషయం, వర్మ బీహార్లో సర్ ప్రారంభించినప్పుడు వాళ్ళు ఒక 11 పత్రాల జాబితా ఇచ్చారు, పేపర్స్, డాక్యుమెంట్స్. ఈ 11 డాక్యుమెంట్స్ మాకు చూపిస్తే ఇందులో ఏవైనా దాన్ని బట్టి మిమ్మల్ని ఓటర్గా మేము ఆమోదిస్తాము అన్నారు. అందులో ఆధార్ అనేది లేదు. ఆధార్ ఎందుకు లేదు అని సుప్రీంకోర్టు అడిగితే ఏవో రకరకాలుగా చెప్పారు. చివరికి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆధార్ కూడా ఓటుకు ఆధారంగా ఉంటుందని మీరు ప్రకటించండి అని చెప్పింది. ఆ లెక్కన సెప్టెంబర్ 1 అది అయిపోయి ఉండాలి. కానీ అంత స్పష్టం మేము ముందే చెప్పాము, వీళ్ళేదో దాటేయడానికి ప్రయత్నించారు. సుప్రీంకోర్టు మొన్న మళ్ళీ ఖచ్చితంగా చెప్పింది, మీరు ఆధార్ను కూడా ప్రకటించండి. 12వ డాక్యుమెంట్గా ఆధార్ ప్రకటించండి, మీ వాళ్ళకి అందరికి చెప్పండి అంటే నిన్న సభలో అది కూడా ప్రకటించారు, మీరు ఆధార్ను కూడా తీసుకోండి అని. కానీ ఎన్నికల సంఘం పదే అభ్యంతరాలు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆధార్ అనేది పౌరసత్వాన్ని ఏమీ ఇవ్వదు, సిటిజన్షిప్ ఇవ్వదు, ఓటు హక్కు మాత్రం ఇస్తుంది. ఎవరైనా ఓటు వేయచ్చు రాజ్యాంగం ప్రకారం కాబట్టి అని. కాబట్టి ఒక తీవ్రమైన అంశం ఇక్కడ. అంతకుముందు కర్ణాటక ఓట్ల గల్లంతుకు సంబంధించి కానీ బీహార్లోకి సంబంధించి కానీ వచ్చిన వాటి మీదేమో ఎన్నికల సంఘం ఇంతవరకు జవాబు చెప్పడం లేదు. నిన్న రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు అమేథీలో మహారాష్ట్ర ఎన్నికల తారుమారు గురించి మేము ఇచ్చిన ఫిర్యాదుల మీద కూడా మాకు సమాధానం రాలేదని ఆయన నిన్న కూడా మళ్ళీ ఆరోపిస్తూ ఉన్నారు. ఇవన్నీ చేయడం లేదు. కానీ ఎన్నికల సంఘం మటుకు పవన్ ఖేరా అనే కాంగ్రెస్ నాయకుడికి 2 ఓట్లు ఉన్నాయని ఆయనకు నోటీస్ పంపించి అదో జాతీయ సమస్యగా చేస్తుంది. అంటే ఒక రాష్ట్రం యొక్క ఎన్నిక, దేశం యొక్క మొత్తం జాబితాలు, ఈ సమస్యను పక్కన పెట్టి ఒక ఆయనకు 2 ఓట్లు ఉంటే అది పర్సనల్ ప్రాబ్లం. అతన్ని దానికేమో పత్రికలు దానికేమో ఇంత ఇది అక్కర్లేదు. చాలాసార్లు మనం చూస్తుంటాం కదా, పోలింగ్ రోజు ఎంపీలు వీళ్ళు కూడా వెనక్కు తిరుగుతుంటారు, అక్కడ ఓటు కనపడలేదని గొడవ జరుగుతుంటుంది. అందుకనే ఒక కోల్డ్ వార్ అయితే ఎన్నికల సంఘంతో ఈసీకి రాజకీయ పార్టీలకు జరుగుతుంది. ఇందులో సుప్రీంకోర్టు కూడా చాలా యాక్టివ్గా, చాలా క్రియాశీలంగా వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు, ఆదేశాలు ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా నిన్న జరిగిన సమావేశం తర్వాత వాళ్ళు ఏమి తీసుకుంటారు, ఎటువంటి ఇది ఒక విధంగా తెలుగుదేశం వాళ్ళు కృష్ణదేవరాయలు వెళ్ళినప్పుడు మీరు వెంటనే చేయండి సర్, అప్పటిదాకా కూడా ఆగకుండా అన్నారు. మరి దానికి అనుకూలంగా ఉందా, మొత్తం అటువైపు నడుస్తారా? అయితే ఇక్కడ కూడా ఒక సమస్య వస్తుంది. అంటే ఇవన్నీ ముఖ్యమైనవే, చర్చకు ఎక్కువ రావు. కానీ అక్టోబర్లోనే కనుక తీసుకుంటే బీహార్లో వచ్చిన సమస్య మళ్ళీ బెంగాల్కి వస్తుంది, మళ్ళీ తమిళనాడుకు వస్తుంది, కేరళకు వస్తుంది. ప్రతిపక్ష రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. అక్కడ దూరంగా 2029లో జరిగే వాళ్ళకి సమస్య లేదు. కానీ 2026లోనే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మళ్ళీ సమస్య వస్తుంది. సో నార్మల్గా జరగాల్సిన ఓ పునఃపరిశీలనను ఎందుకు ఒక సమస్యగా చేస్తున్నారు అనేది బిగ్ క్వశ్చన్ ఇక్కడ. మరి సుప్రీంకోర్టు ఏమైనా మార్గదర్శకాలు ఇస్తుందా? వీ హ్యావ్ టు వాచ్.